మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు మీరు? దేవుని కృపలు అందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట దైవజనుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ఎలా చదువుకుందాం? క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగు విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. ఎంత చక్కని మాట అండి. దైవజనుడైన పౌలు గారు దేవుని సేవలో చాలా బలంగా వాడబడిన ఒక గొప్ప దైవజనుడు. సువార్త పరిచర్యలో చాలా శ్రమల గుండా వెళ్ళాడు, చాలా కష్టాల గుండా వెళ్ళాడు, ఎన్నో నష్టాల గుండా వెళ్ళాడు, ప్రాణాపాయ స్థితిలోనికి వెళ్ళిన సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకే ఆయన అంటున్నాడు, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో. శ్రమ విస్తరిస్తుంది, శ్రమ కలుగుతూ ఉంది. దేవుని బిడ్డలుగా మాకు శ్రమ కలుగుతుంది. అదే రీతిగా ఆయనిచ్చే ఆదరణ కూడా మాకు విస్తరిస్తుంది అన్నాడు. దేవుడిచ్చే ఆదరణ విస్తారంగా ఉందట. నిజమే, దేవుడు ఎందుకు వదిలేస్తాడు ఆదరించకుండా? ప్రియబిడ్డ, ఈ మంచి ఉదయకాలం ఒక దైవజనుడిగా మీతో నేను చెప్పగలిగిన ఒక మంచి మాట ఏంటంటే, దేవుని బిడ్డగా నువ్వు ఉన్నందుకు, నమ్మకంగా జీవిస్తున్నందుకు, విశ్వాసంతో యథార్థంగా బ్రతుకుతున్నందుకు ఎన్నో రకాల శ్రమలు నీకు విస్తరిస్తున్నాయా? ఒక దైవజనుడివైనా, సేవకురాలువైనా, లేక సంఘంలో ఉన్నటువంటి ఒక బాధ్యత కలిగిన విశ్వాసివైనా, నీ కుటుంబంలో కానీ, ఇరుగు పొరుగు వారి దగ్గర కానీ, నువ్వు పనిచేసే స్థలంలో కానీ క్రీస్తు యొక్క శ్రమలు అంటే నువ్వు దేవుని బిడ్డగా నమ్మకంగా జీవిస్తున్నందుకు రకరకాల శ్రమల ద్వారా, అవమానాల ద్వారా, ఒకవేళ నువ్వు ప్రభువుని నమ్ముకున్నందుకు నీ భర్తే నిన్ను రకరకాల మాటలతో అవమానపరచటం, గాయపరచటం, హింసించటం, శ్రమలు విస్తరిస్తున్నాయా? ఎక్కువ శ్రమల్లో నువ్వు ఉన్నావా? నేను దేవుని బిడ్డను కాబట్టి, నేను నోరు తెరవలేను కాబట్టి అందరూ నా మీదకు వచ్చేస్తున్నారు, ఎన్నో మాటలు అంటున్నారు, శ్రమలు విస్తరిస్తున్నాయా? ఏం భయపడక్కర్లా, ధైర్యంగా ఉండు. శ్రమలు ఎలాగ విస్తరిస్తున్నాయో యేసయ్య ద్వారా నీకు ఆదరణ కూడా అలాగే కలిగింది. ఆదరించే దేవుడు ఆయన. పౌలు గారు ఆ మాట అన్నాడు, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగో విస్తరించుచున్నాయో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. ఆదరించే దేవుడు ఆయన, గాయాన్ని కట్టే దేవుడు ఆయన. శ్రమ కలుగుతుందా, నా ఆదరణ కూడా విస్తరిస్తుందిలే, అట్లా ఆయన మాట, ఆయన స్పర్శ ఎంత గొప్ప ఆదరణ. ప్రిబిడ్డ, ఇక్కడ ఒక చక్కటి మాట చెప్పనా? నువ్వు ప్రతిరోజు బైబిల్ చదువు, ఆయన నీతో మాట్లాడతాడు. దేవుని వాక్యం అన్ని పుస్తకాల్లాగా కాదు కదా, నువ్వేదో చదివేసి పక్కన పెట్టేది కాదు అది. ప్రార్థనలో నువ్వు దేవునితో ఎలా మాట్లాడతావో, దేవుని వాక్యంలో నుండి దేవుడు మనతో అలా మాట్లాడతాడు. నీతో మాట్లాడే పుస్తకం. ఏదైనా శ్రమలో, కష్టంలో ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి, ఏం పర్వాలేదులేమ్మా, ధైర్యంగా ఉండు, నేనున్నానులే నీకు తోడుగంటే ఎంత ఆదరణ. కొన్నిసార్లు మనం అంటాం, కష్టంలో ఉన్నప్పుడు పలానా వ్యక్తి ఎంత ఆదరించాడండి మమ్మల్ని, అసలు ఆయన మాట్లాడినా చాలండి, ఎంత ఆదరణ అంటాంగా. మరి దేవుడే నీతో మాట్లాడితే, దేవుని వాక్యం గుండా నీతో మాట్లాడితే ఇక ఆదరణకి ఇక అంతు పొంతు లేదు. అంతే, ఎంత ఆదరణో, ఎంత సమాధానమో, ఎంత సంతోషమో. ఎందుకంటే దేవుని మాట అది, దేవుని మాట అంత ఆదరణ కలిగింది. పిల్లరా, 26 సంవత్సరాల నా సేవా జీవితంలో నేను దాదాపు 1995లో డిసెంబర్ నెల యేసు ప్రభువుని
తెలుసుకున్నాను. అలా ప్రభువుతో కొనసాగుతూ యేసు ప్రభువుకు నా హృదయాన్ని ఇచ్చాను. 1997 డిసెంబర్ 11వ తారీఖున బాప్తిస్మం తీసుకున్నాను, రక్షింపబడ్డాను. 99లో దేవుని ద్వారా పిలువబడ్డాను సేవకి. 2000 సంవత్సరం మార్చి నెలలో ప్రభు చూపించిన ఇదిగో ఈ దొనబండ ప్రాంతానికి వచ్చి సేవ ప్రారంభించాను. ఇప్పుడు 26 సంవత్సరాల నా సేవా జీవితం కానీ, అంతకు ముందు నుంచి ప్రభుతో ఉన్న నా జీవిత విధానం కానీ అన్నీ చూసినప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి ఎన్నిసార్లు ఎన్ని రకాల శ్రమల గుండా, బాధల గుండా నేను వెళ్ళాను, అవమానాల గుండా వెళ్ళాను, శ్రమల గుండా వెళ్ళాను. కానీ మరి ప్రతి స్థలంలో, ప్రతి సమయంలో దేవుడు నన్ను ఎంత ఆదరించాడు. చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మ కూడా ఇప్పుడు లేరు. సుమారు 10 సంవత్సరాలు అయిద్దేమో అనుకుంటాను. ఆమె కూడా ప్రభువునందు నిద్రించారు. మరి నన్ను ఎవరు ఆదరిస్తారు? దేవుడే. ఎంత ఆదరించాడో, ఒక్కొక్క మాట నన్ను ఎంతో ఆదరించింది. ప్రియులారా, దేవుడు ఆదరించే దేవుడు. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మాటలు విను, దైవజనుడు చెప్పేవి. ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని చదువుకో, ప్రార్థన చేసుకుని నీ హృదయ భారాన్ని దేవుడికి చెప్పు. నువ్వు లేఖనాలు చదువుతూ ఉండగా దేవుని వాక్యం నీతో మాట్లాడితే అబ్బా ఎంత ఆదరణ అండి. ప్రియులారా, ఈరోజు నేను దేవుని వాక్యం చదువుకుంటుంటే ఎంత సంతోషంగా ఉంటుందో నాకు. అసలు అది చదవటం ఏదన్నా ఒక 2-3 రోజులు మిస్ అయింది అనుకోండి, ఏంటో పోయినట్టు, మొత్తం కోల్పోయినట్టు. ఏదో భోజనం లేనోడు కనుక నీరసంగా అయిపోయి కళ్ళు తిరిగి పడిపోతుంటాడే, అట్లా అయిపోయింది అంతే. దేవుని వాక్యం అలా ధ్యానిస్తూ ఉంటే అసలు ఎంత ఆదరణ, ఎంత సంతోషంగా ఉంటుందో నాకైతే. 4వ తరగతి వరకు నేను చదువుకున్నాను కదా, నాకు అనిపిస్తుంది ఈ 4వ తరగతి వరకు చదువుకోకపోతే నేను ఏమైపోదును, మరి వాక్యం లేకపోతే ఏమైపోదును, మరి ఈ సంతోషం, ఆనందం ఎటుపోయేది, మరి ఇంకెట్లా? మరి 4వ తరగతి చదువిచ్చిన దేవునికి స్తోత్రం అని నేను చాలాసార్లు చెప్తుంటాను. ఎందుకంటే హాయిగా దేవుని వాక్యం చదువుకునే కృపించాడుగా దేవుడు నాకు. ఎంత ఆదరణ అండి, దేవుడు ఎంత ఆదరణ కలిగిస్తాడండి. ఈ వాక్యమై ఉన్న దేవుడు. ప్రార్థన చెయ్యి, దేవుని వాక్యం చదువు. శ్రమలు విస్తరిస్తున్నాయి, దేవుని ఆదరణ కూడా విస్తరిస్తూ ఉంటుంది. అసలు నీకెందుకు దేవుడు ఆదరణ ఇస్తాడో తెలుసా? వేరే వాళ్ళు ఎవరైనా ఆదరణ అవసరమై శ్రమలో, కష్టంలో ఉండి కృంగిన స్థితిలో ఉంటే వారిని కూడా నువ్వు ఆదరించాలని. ఆ వాక్యం చదివి ప్రార్థన చేయనా? ఒక్క వచనాన్ని పైకి వెళ్దాం. 4వ వచనం, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో, మమ్మల్ని దేవుడు ఆదరించినట్టుగానే అదే ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. దేవుడు ఆదరించి ఎందుకు మన శ్రమలో ఆయన ఆదరణ కలిగిస్తున్నాడు అంటే, అలాంటి శ్రమ ఎవరికైనా ఉంటే మనం తిరిగి ఆదరించాలని. నిన్నటి వర్తమానం మీరు విన్నారా? కత్తిపోటు లాంటి మాటలు పలకకూడదు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. విన్నారుగా? ఒకవేళ ఆ వర్తమానం వినకపోతే ఇప్పుడే వినండి నిన్న వర్తమానాన్ని. అలా ఉండాలి మనం. జ్ఞానుల నాలుకంటే ఏంటో దాంట్లో వివరించాం, చూడండి. ఎతటివారు శ్రమలో, కష్టంలో ఉంటే మనం ఆదరించాలి తిరిగి. అందుకే దేవుని ఆదరణ పొందుకుంటాం మనం. ఇప్పుడు నన్ను ఎంతో ఆదరించాడు దేవుడు. నా ఎదుట కూర్చున్నటువంటి బిడ్డల్ని నన్ను ఇంతగా దేవుడు ఆదరించాడు, మిమ్మల్ని కూడా ఆదరిస్తాడమ్మా, ధైర్యంగా ఉండండి అంటే ఎంత ఆదరణ వాళ్ళకి, ఎంత ధైర్యం వాళ్ళకి. అట్లా మీరు కూడా మీ ఇరుగు పొరుగు వారిని, మీ కుటుంబంలో బాధలో, శ్రమలో ఉన్న వారికి ఆదరణ కలిగించే వ్యక్తులుగా ఉండాలని దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు. ధైర్యంగా ఉండండి. మీరు ఆదరణ పొందటమే కాదు, మీరు అనేకులను ఆదరించేటట్లు దేవుడు చేస్తాడు. నిండు మనసుతో కోరుకుంటున్నాను, ఒక దైవజనుడిగా, ఒక అన్నగా, దేవుడిచ్చే ఆదరణ నిండారులుగా మీ అందరికీ విస్తరించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని సందేశం మీ బిడ్డలకు దీవెనగా మార్చండి. ఎవరైనా శ్రమలో, అయ్యా మిమ్మల్ని బట్టి, మిమ్మల్ని నమ్ముకున్నందుకు, నాయనా మీ పని చేస్తున్నందుకు, మీ మాటలు చెబుతున్నందుకు
మీ మందిరానికి వస్తున్నందుకు. అవమానాలు, శ్రమలు, కష్టాలు, దెబ్బలు, మాటలు, కృంగిన స్థితిలో మీ పిల్లలు ఒకవేళ ఉంటే నాయనా మీ ఆదరణ మీ బిడ్డలకు కలుగునుగాక. తిరిగి వేరే వారిని ఆదరించేంత కృప పిల్లలకు కలగాలి. మాకులాగే శ్రమలో ఉన్న వారిని మేము ఆదరించే కృప మాకు కావాలి. అట్టి కృప మీ బిడ్డలకి మాకు అందరికీ దయచేయమని తోడుగుండమని వేడుకుంటున్నాయి. గాయపడిన మీ చేతుల్లో పెట్టుకుంటూ మహిమ మీకు ఆరోపిస్తూ మీ పిల్లల్ని మీ ఆదరణ విస్తరించి వారు ధైర్యపరచబడి మీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలి. యేసు ప్రభువారి శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ అండి. దేవుని కృప మీకు తోడే ఉంటుంది గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.